ఏకంగా అమాంతంగా దాదాపు 78%కు పెరిగాయి. అంటే అంతగా పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నప్పటికీ కూడా దానిలో మేజర్గా చెప్తున్న రీజన్ ఏంటి అంటే నిద్రలేమి. అవును, మీరు కరెక్ట్గానే ఉన్నారు. నిద్ర లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయి, నిద్ర లేకపోవడం వల్ల ఎంత అనారోగ్యం ఉంటుంది, నిద్ర లేకపోవడం వల్ల ఎన్ని రోగాలు వస్తాయని చెప్పేసి యుఎస్ఏకి సంబంధించిన వెల్నెస్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంట్లో భాగంగా నిద్రలేమి ఏదైతే ఉందో అంటే ఒక మనిషికి ఆహారము, నీళ్లు, ఎక్సర్సైజు, రెస్ట్ ఎంత అవసరమో నిద్ర అంతకు మించి అవసరము. మంచి నిద్ర బ్రెయిన్లోని కొత్త కణజాలాలని, కొత్త కణాలని సృష్టిస్తూ మన ఆయుష్ని అమాంతంగా పెంచేది మంచి క్వాలిటీ నిద్ర. అలాంటి నిద్ర కోసం ఇప్పుడు ఏకంగా ట్రీట్మెంటే తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు పేషెంట్స్. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత తీవ్ర స్థాయిలో ఉంది అనేది. అంటే మనం అంటుంటాం కదా, నాలుక రుచి స్ట్రెస్కు గురవుతూ ఉండడం, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో కూడా రాత్రిళ్ళు నిద్ర పోకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నిద్ర లేకపోవడం వల్ల చాలా వరకు ఎన్నో రోగాలకు వాళ్ళు రిజర్వాయర్స్ అవుతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల ఎస్పెషల్లీ షుగర్ అనేది ఫాస్ట్గా, అంటే చిన్న ఏజ్లో షుగర్ రావడానికి అవకాశాలు ఉంటాయి. వచ్చిన వాళ్ళకి కంట్రోల్లో ఉండకపోవడం అనేది జరుగుతుంది. అలాగే బీపీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. బీపీ కూడా నిద్ర లేకపోతే బీపీ అనేది ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. షుగరు, బీపీ రెండు కంట్రోల్లో లేనప్పుడు హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, కార్డియాక్ అరెస్ట్లు, హార్ట్ బ్లాకేజ్లు, హార్ట్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అవుతూ అనారోగ్య సమస్యలు అనేది తీవ్ర రూపాన్ని ధరిస్తూ ఉంటాయి. కాబట్టి నిద్ర ఎంత అవసరమో గమనించాల్సిన అవసరం ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క హ్యూమన్కి ఉంది అని చెప్పొచ్చు. దీనివల్ల నిద్ర లేకపోవడాన్ని ఏ సందర్భాల్లో నిద్రలేమిగా మనం కన్సిడర్ చేయొచ్చు అనే దాని గురించి మనం ఆలోచిస్తే, కొంతమంది రాత్రిళ్ళు వాళ్ళకు షుగర్ వల్ల, అంటే షుగర్ ఉన్న వాళ్ళు కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, పోట్లు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా రాత్రిళ్ళు నిద్ర సరిగా ఉండదు. దీంతోపాటు కొంతమందికి షుగర్ పేషెంట్స్, ప్రోస్టేట్కి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు నైట్ ఎక్కువగా యూరినరీకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవుతూ వస్తుంది. కాబట్టి దాన్ని కూడా నిద్ర లేమిగా మనం గుర్తించవచ్చు. దీంతోపాటు కొంతమందికి నిద్ర 10 గంటలకే నైట్ బెడ్ మీదకి వెళ్తారు నిద్రపోవడానికి, కానీ రాత్రిళ్ళు 1 గంటకో 2 గంటలకో నిద్ర పడుతూ వస్తుంది. దీన్ని కూడా నిద్ర లేమి కిందనే, అంటే నిద్ర లేదు అని చెప్పేసి కన్సిడర్ చేయొచ్చు. దీంతోపాటు కొంతమంది 10 గంటలకే పడుకుంటారు, కానీ ఎవ్రీ 1 అవర్కో 2 అవర్స్కో వాళ్ళకి మెలకు వస్తూ నిద్ర డిస్టర్బ్ అవుతూ వస్తుంది. అంటే ఒక 6 గంటలు 7 గంటలు క్వాలిటీ కాన్స్టెంట్గా నిద్ర అనేది ఉండదు. ఇది కూడా నిద్ర లేమిగానే కన్సిడర్ చేయొచ్చు. దీంతోపాటు కొంతమంది లోపల రాత్రిళ్ళు మంచి నిద్రనే ఉంటుంది, 6 గంటలు 7 గంటలు నిద్రపోతారు, కానీ మార్నింగ్ లేవగానే నిద్రకు సంబంధించిన సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. ఆవలింపులు వస్తూ ఉంటాయి, ఏదైనా పని చేస్తుంటే కూడా నిద్ర వస్తూ ఉంటుంది, నీరసంగా ఉంటారు. దీన్ని కూడా నిద్ర లేమి కిందనే కన్సిడర్ చేయొచ్చు. అంటే ఈ సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు నిద్ర లేదు అని చెప్పేసి చెప్పొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నిద్ర లేమి వల్ల ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కాబట్టి నిద్రను ఓవర్కమ్ కావడానికి వాళ్ళు డైట్లో కొన్ని మార్పులు చేసుకొని, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకొని, ఒకటే టైంకు రాత్రి పడుకొని మార్నింగ్ ఒకటే టైంకు లేచే హ్యాబిట్ని డెవలప్ చేసుకొని, హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకొని, జీవన శైలిని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోగలిగితే నిద్రలేమిని ఓవర్కమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న వాళ్ళుగా చేసిన తర్వాత కూడా రిజల్ట్ రాకపోతే కనుక డాక్టర్ని సంప్రదించి నిద్రకు సంబంధించిన కొన్ని రకాల మెడికేషన్ని తీసుకోవడం అనేది శ్రేయస్కరం. ఎందుకంటే నిద్రలేమితో ఎన్ని అనర్థాలు ఉన్నాయో మనం చూసాం. మంచిగా నిద్రపోవడానికి 100% మీ ఎఫర్ట్స్ని పెట్టండి. మంచి నిద్ర ఉందా లేదా అనేది ఎవ్రీడే మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ మంచి నిద్రను పొంది మీ ఆయుష్ని మరింతగా ఆరోగ్యకరంగా పెంచుకోండి. థ్యాంక్ యూ.